నరసరావుపేట ప్రజలు అసలు టీడీపీ వైపు ఉన్నారా లేదంటే వైసీపీ వైపు ఉన్నారా? ఇక్కడ ఎవరు కావాలి? చదలవాడ అరవింద్ బాబా లేదా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డా? టీడీపీ వైపే ఉన్నారు. టీడీపీ వైపే ఉన్నారు. ఎందుకు? అభివృద్ధి అంటే టీడీపీ, టీడీపీ అంటే అభివృద్ధి. అభివృద్ధి మరి వైసీపీలో జరగలేదా? జరిగిందని పథకాలు ఇస్తే సరిపోదు కదా, కష్టపడే తత్వం ఉండాలి. కష్టపడిన తర్వాత దాని ప్రతిఫలం పొందితే కష్ట విలువ తెలిసిద్ది. ఊరికి కూర్చోబెట్టి పథకాలు ఇస్తే కష్ట విలువ తెలియదు. ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాలి. వికలాంగులకి, వితంతువులకి, వృద్ధులకి, ఇలాంటి వాళ్ళకి ఇవ్వాలి. పని చేసుకునే వాళ్ళకి కూడా పథకాలు ఇస్తే సోమరిపోతుల దాకా తయారు చేసినట్లే. పని చూపించు, డెవలప్మెంట్స్ చూపించు, అందరూ బాగుంటారు, వ్యాపారాలు బాగుంటాయి. అయితే మీకు జగన్ పరిపాలన నచ్చలేదు? నచ్చలేదని కాదు, ఏ ప్రభుత్వం అయినా కానీ పథకాల మీద బేస్ కాకుండా డెవలప్మెంట్, కొత్త కంపెనీలు రావడం కానీ, ఉద్యోగ ఉపాధి కల్పించడం కానీ, యువతకు కానీ అన్నీ ఉండాలి. ఇక్కడ మరి చూసుకుంటే టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తున్నారు. మరి పక్కాగా ఆయన గెలుస్తారంటారా? గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 90% ఉంది. 90% ఉంది. గెలిస్తే ఎన్ని ఓట్లతో ఆయన మెజారిటీతో గెలవచ్చు? అది మెజారిటీ అనేది మనం చెప్పలేదు కానీ చెప్పలేము. గెలిచే ఛాన్సెస్ అయితే కనుక 99% ఉన్నాయి. 99% ఉన్నాయి. ఓకే. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడు అనడానికి ఇక్కడ నరసరావుపేటలో ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఓన్లీ జగన్ మీద వ్యతిరేకమా? జగన్ మీద వ్యతిరేకం. గోపిరెడ్డి కారణాలు అంటే అనేకం ఉంటాయి. ఇంకా లోకల్గా ఉండేవి, లోకల్గా ఉంటాయి. ఓకే. ఇక్కడ జగన్ కానీ చంద్రబాబు కానీ ముఖ్యమంత్రి అయితే ఇద్దరిలో ఎవరో ఒకరు ఎన్ని సీట్లతో అవుతారు? ఎవరు అవుతారు? 120 సీట్ల పైన రూల్ చేస్తుందని మా ఆలోచన. ఎవరు? మా నమ్మకం టీడీపీ. టీడీపీ పక్కానా అనుకుంటున్నాం. మనం అనుకునే జరగవు కదా, మన నచ్చినా మనకు ఉంటుంది. మా అభిప్రాయం. నరసరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా వైసీపీ నుంచి వస్తారా, టీడీపీ నుంచి వస్తారా? చదలవాడ అరవింద్ బాబా లేదంటే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డా? ఇప్పుడు నా అభిమానం నేను చెబుతుంటా, ఇంకో అభిమానం చెబుతూ ఉంటాం. ఎవరింటో ఓటు ఎవరు పడదో తెలియదు. ఓకే. ఎక్కువ శాతం ఇక్కడ ఉన్న ప్రజలు, మీరు కానీ ప్రజలు కానీ ఎక్కువ శాతం ఎటువైపు ఉన్నారు? సైలెంట్గా ఉంది. సైలెంట్గా ఉన్నారు. చెప్పరా? ఇప్పుడు సైలెంట్గా ఉంది. అంతే. ఎందుకని? ఎందుకంటే మామూలుగా పరిస్థితులు బాగా వాళ్ళు ఈ పలానా పార్టీ అని ఇదివరకు బజార్లో చేస్తే పార్టీ ఇది నా పార్టీ, ఇది ఈ పార్టీ అని చెప్పేవాళ్ళు. ఇలా చెప్పలేకపోతున్నారు. దౌర్జన్యం ఎక్కువగా దౌర్జన్యం ఎక్కువైపోయిందా? దానికని అంతే. అయితే ఇక్కడ చూసుకుంటే మీ యొక్క నరసరావుపేటలో పలానా సమస్యలు ఉన్నాయి, ఇదైతే ఇతనే తీరుస్తాడు, ఇప్పుడున్న ఎమ్మెల్యే తీర్చలేకపోతున్నాడు అన్న ఏమన్నా ఉన్నాయా? ఈ ఊళ్ళో ఏ సమస్య లేదు. ఆ డాక్టర్ గారితో అయిపోయినాయి. అన్ని డాక్టర్ గారితోనే పోయినాయా? ఇక్కడ చేసేది ఎవరు ఏమి లేదు. ఏమి లేదు. రావటం, కూర్చోవటమేనా? చూస్తాం, డబ్బులు సంపాదించుకోవడం అంతే. ఎవరు లేదు, చేసేది ఏమి ఇక్కడ ఏముంది ఇక్కడ చేయడానికి? అంతేలే. మరి స్టేట్లో చంద్రబాబు జగనా? అది కూడా చెప్పలేరు. ఈయన ఇప్పుడు ఈయనకి ఆయనతో ఒకటి ఉంటుంది, ఈయనకి ఒకటే ఉంటుంది. నేను అనుకోవటం చంద్రబాబు వస్తాను. చంద్రబాబు అనుకుంటున్నారు. ఎందుకని? ఎందుకని అంటే జగన్ చేయలేదు. ఏమని? ఏం చేశాడు? అప్పులు చేశాడు. సంక్షేమ పథకాలు అందరికీ అందుతున్నాయి అన్నారు. అప్పే ముందు అప్పు తీసుకొచ్చి అప్పు ఇస్తే రేపు పొద్దున్న మనమే కట్టాలి డబ్బులు. మనమే కట్టాలి డబ్బులు. చంద్రబాబు వచ్చిన అదే చేయాలి కదా. ఎవడైనా అది చేస్తాడు. అంటే కొద్దిగా ఆయనకంటే మామూలుగా దురాభాగం వచ్చి ఉంటుందిగా, ఇది దురాభాగం ఉంటుంది. ఇస్తే అప్పు సంపాదించి డబ్బులు చేయాలి. అప్పు తీసుకొచ్చి ఇస్తే ఏమైంది? రాష్ట్రం పాడైపోతుంది. అభివృద్ధి ఉంటే సంక్షేమ పథకాలు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు. అభివృద్ధి లేకుండా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంతే. కాబట్టి ఈసారి చంద్రబాబుకి ఇస్తే రెండు జరుగుతాయి. అంతే. ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ నుంచి చదలవాడ అరవింద్ బాబు కావాలా లేదంటే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? ఈసారి ఎమ్మెల్యే టీడీపీ నుంచి కావాలి. ఎందుకని? ఏం చేశారు? మొత్తం వైసీపీ ఏం చేయలేదా? అప్పులు తప్ప ఏం చేశారు? అప్పులు తప్ప ఏం చేయలేదంటారా? అయితే అదొకటేనా కారణం ఇక్కడ టీడీపీ రావడానికి నరసరావుపేటలో? డెవలప్ కావాలి ముందల. డెవలప్మెంట్ జగన్ వల్ల కాలేదు. అయితే డెవలప్ ఏం చేశారు ఈ 5 ఏళ్ళకి? మరి ఇక్కడ టీడీపీ వస్తే జరుగుతుందా? టీడీపీ కోటల సీసీ కెమెరాలు, రోడ్లు వేశారు. శివప్రసాద్ కోటెల సీసీ కెమెరాలు ఈ మొత్తం వేశారు. వైసీపీ ఏం చేశారు ఇంతవరకు? ఏమీ లేదా. అందువల్ల ఇప్పుడు టీడీపీ ఎన్నుకుంటారా మళ్ళీ? ఎందుకు? అదొకటే కారణం. మరి ఇక్కడ ఎంత ఇప్పుడు నేను
జిల్లా చేశారు. జిల్లా చేసినప్పుడు డెవలప్ కావాలిగా. ఓకే, కాబట్టి ఈసారి టీడీపీని గెలిపించుకుంటారు. చంద్రబాబు అయితే కొంచెం డెవలప్ చేస్తారు. అండ్ హైదరాబాద్ కూడా డెవలప్ చంద్రబాబు కదా చేసింది. మెట్రో అవి మొత్తం అయినా కదా చేసింది. ఇక్కడ మరి ఇక్కడ చూసుకుంటే ఎంత మెజారిటీతో ఇక్కడ టీడీపీ నుంచి చంద్రబాబు గెలుస్తారు? అరవింద్ బాబు నాకు అంత అంటే ఎన్ని ఓట్లతో గెలుస్తారని చెప్పలేం. గెలుస్తారా మరి? అది ఇంకా జనాలు బట్టి ఉంటుంది. ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ గెలుస్తుందా? అదే జనాలు మంచోళ్ళని కావాలనుకుంటున్నారు. నేనైతే టీడీపీ అనుకుంటున్నా. మీ ఓటు అయితే టీడీపీ వైపు వేస్తారు. పెట్రోల్ రేట్లు, కరెంటు రేటు, బస్సు ఇది మొత్తం పెంచుకున్నది. ప్రజలు అల్లాడిపోతున్నది. వాళ్ళు కూడా బతకాలిగా. పేదవాళ్ళు ఏమవుతారు? వాళ్ళు వచ్చే 200-300 కూలి డబ్బులు అటే సరిపోతాయి. కూరగాయలు కానీ అయ్యని ఇవని ఇంకా కొంచెం వెనక్కి వేసుకోవాలనుకున్నా కూడా ఛార్జీలు తగ్గియాలి కదా ముందర. అయితే ఇక్కడ టీడీపీ వస్తుంది నరసరావుపేటలో. టీడీపీ వచ్చింది. స్టేట్లో మరి చంద్రబాబు కావాలా జగన్ కావాలా? చంద్రబాబు. ఎన్ని సీట్లతో గెలుస్తారు ఈసారి ముఖ్యమంత్రి? ఎన్ని సీట్లతో అవుతారు? అది జనాలు బట్టి ఉంటుంది. మన చేతిలో ఉంటుంది కదా. గెలుస్తారు. గెలవడం అయితే చంద్రబాబు రావాలని కోరుకుంటున్నా. నరసరావుపేటలో ఈసారి టీడీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా, వైసీపీ నుంచి ఎమ్మెల్యే కావాలా? టీడీపీ నుంచే కావాలండి. ఎందుకని? అభివృద్ధి జరగాలి. అభివృద్ధి జరగట్లేదు ఇక్కడ. జరగట్లేదు. అందుకని పథకాలు అంటున్నారులే కానీ సంక్షేమ పథకాలు ఒక వరకు కింద స్థాయిలో వస్తుంది కానీ డెవలప్మెంట్ అనేది అంతా ఉండాలి. ఒక గొంది, ఒక 4 ఇల్లు 5 ఇల్లు కాదు. డెవలప్మెంట్ అంటే ఒక ఊరు, ఒక జిల్లా, ఒక మండలం, ఒక దేశం, అది డెవలప్మెంట్. కానీ ఒక 4-5 ఏముంది? అభివృద్ధి కావాలంటే టీడీపీ కూటమే రావాలి. పిల్లల ఎడ్యుకేషన్ అయినా సరే, జాబ్స్ అయినా సరే, ఏదైనా సరే అభివృద్ధి అంటే డెవలప్మెంట్ ఉండాలి. డెవలప్మెంట్ ఏం కనపడలే ఇక్కడ. మరి టీడీపీ నుంచి ఇక్కడ చదలవాడ అరవింద్ బాబు పోటీ చేస్తూ ఉన్నారు. మరి ఆయన పక్కాగా ఈసారి ఇక్కడ నరసరావుపేట ఎమ్మెల్యే అవుతారా? అవ్వాలనే కోరుకుంటున్నాం. అవ్వాలనే. ఇది మనసులో ఉండేదండి. ఇప్పుడు ఎవరి వర్గానికి వాళ్ళు, ఎవరి జనం వాళ్ళకి వస్తారు. ఆ పార్టీ కాబట్టి ఈ పార్టీ మధ్యలో ఉంటారే ఓటర్ గమనించే వ్యక్తి, అతను డిసైడ్ చేస్తాడు ఏందనేది. అభివృద్ధి ఎంతవరకు డెవలప్ అయింది, ఎంతవరకు కావాలి, ఎట్ట ముందుకు పోవాలనేది ఆ డిసైడ్ బట్టి ఉంటుంది. అది వాస్తవ ప్రకారం వెళ్ళిద్ది. అది ఎవరి ఇష్టమైన వాళ్ళు మనం చెప్పుకుంటే కాదు. ఇప్పుడు నేను ఏ పార్టీలో తిరగను. ఇక్కడ అభివృద్ధి లేదు. అభివృద్ధి కావాలి. అభివృద్ధి కావాలంటే ఎవరు చేస్తారు? ఈయన చూసాం, గతంలో ఆయన చూసాం. ఇప్పుడు ఆయన కోరుకుంటున్నాం కూటమి రావాలని కోరుకుంటున్నారు. కూటమి అయితే ఎన్ని సీట్లతో వస్తుంది? ఇప్పుడు ముఖ్యమంత్రి ఎన్ని సీట్లతో అవుతారు? 120 నుంచి 130 వస్తుందండి టీడీపీకి. డ్యామ్ షూర్. ఇంకా గాలి ఉంటే ఈ 10 రోజుల్లో ఇంకా మార్పు, ఇంకా జనం మనసులో ఇంకా బలంగా ఉంటే ఇంకా ఎక్కువేం రావచ్చు. గతంలో గతంలో 151 సీట్ ఇచ్చారు. ఆయన బాగా చేస్తాడని వాళ్ళ ఫాదర్ని చూసి అప్పుడు ఆయనకి ఏంటంటే అదొక గాలి. ఇతని మీద ఏంది పర్సనల్గా బాబాయ్, చెల్లి, అమ్మ, ప్రజలకు సంబంధించిన కొన్ని ఇబ్బందులు చాలా చేశాడు. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని వర్గాల వాళ్ళు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి కూటమి రావాలి. బాబు గారు నీ గురించి, నీ పిల్లల గురించి, వాళ్ళ పిల్లల గురించి కూడా ఆలోచిస్తారు. ఈ రోడ్డు వేసాడంటే ఈ రోజు వెళ్ళే సైకిల్ కాదు, బస్సు కాదు, కారు కాదు, అన్నీ ఆలోచించి ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకొని చేస్తాడు. నీ పిల్లలు, నా పిల్లలు, వాళ్ళ పిల్లల్ని ఆలోచించుకొని చేస్తాడు. అందుకోసం అభివృద్ధి కావాలంటే బాబు గారు కూటమి రావాలి. నరసరావుపేటలో ఈసారి ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి కావాలా, వైసీపీ నుంచి కావాలా? ఎమ్మెల్యే అయితే మనం చెప్పలేం కానీ టైట్గా ఉంటుంది. కానీ మరి అరవింద్ బాబు గారికైనా సానుభూతి పరంగానే వేయొచ్చేమో ఓట్లు. పాపం 5 years పాపం జనాలు తిరుగుతూ ఉన్నాడు. ఎంపీ అయితే పక్కాగా లావు కృష్ణదేవరాయలకే వేస్తారు, కన్ఫామ్. అది ఆయనకి ఎటువంటి వైసీపీ వాళ్ళు కూడా ఆయన గురించి నెగిటివ్గా మాట్లాడేది లేదు అసలు. బాగానే ఆయన మంచిగానే చేస్తాడు. మనం ఇబ్బంది ఉండదు ఆయన. అదే మరి ఇక్కడ టీడీపీ నుంచి ఇక్కడ అరవింద్ బాబు గారికి సానుకూలంగా ఉంటే గెలుస్తారంటారా? గెలుస్తారని అంటే మరి జనసేన వాళ్ళు ఇప్పుడు పమిడిపాడు ఉన్నది, దమ్మాలపాడు ఉన్నది. ఇక్కడ ఊళ్ళో అయినా సరే కొంతమంది ముస్లిం జిలానీ గారు ఉన్నారు. ఆయన ముస్లిమ్స్ అయినా నాయుడుస్ అయినా సరే అరవింద్ బాబు గారికి మద్దతు ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మరి ఏ రోజుకి ఆ రోజు ఇక్కడ మనం చూస్తూ ఉంటే చేరికలు కూడా బాగానే చూస్తూనే ఉన్నాం. మీరు లోకలేనా? నేనైతే ఇక్కడ లోకలే. ఎక్కువ మంది అటువైపుగా మరి ఇంకా 20 రోజులు ఉంది కాబట్టి ఎలా ఉంటుంది అనేది చెప్పలేం. అది ఓకే. మరి పైన నారా చంద్రబాబు కావాలా లేదంటే జగన్ కావాలా? టీడీపీ వస్తే బాగుంటుంది.
ఎన్ని సీట్లతో వస్తుంది ఎన్ని సీట్లు అండి అంటే సరే గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ అయితే ఫామ్ చేయొచ్చు ఎందుకంటే పర్సంటేజ్ కూడా జనసేన బీజేపీ టీడీపీ ఎట్లేదన్నా 50% అయినా దాటిద్ది, అది ప్లస్ పాయింట్ అవుతుంది. అదే ఇక్కడ నరసరావుపేటలో ఈసారి టీడీపీ నుంచి చంద్రబాబు అరవింద్ బాబు కావాలా లేదంటే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? ఎవరు కావాలి ఎమ్మెల్యేగా? మాకు ఎమ్మెల్యేగా అరవింద్ బాబు రావాలమ్మ. కావాలి. ఎందుకని? మాకు ఆయనే ఫస్ట్ నుంచి నమ్మకం ఆయన మీద. నమ్మకం ఆయన. అది అందుకని ఇక్కడ రావాలి. ఇక్కడ రావాలా. అందుకని. ఓకే. ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఈసారి మెజారిటీ? మనకి సుమారుగా అయితే తెలీదు. అది గెలుస్తారని నమ్మకం ఉంది. ఓకే. మరి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఓడిపోతాడన్న కారణాలు ఏమైనా ఉన్నాయా? రాడని ఈసారి గోపిరెడ్డి రాడు. మనకి అరవింద్ బాబు జనసేన పవన్ కళ్యాణ్ ఇద్దరు వస్తారని నమ్మకంతో ఉన్నా. అది అందుకని. ఓకే. అయితే ఇక్కడ చూసుకుంటే నరసరావుపేటలో పలానా సమస్య ఉంది, ఎమ్మెల్యే అయితే తీర్చాలి, ఇంకా అది పెండింగ్లో పెట్టారు అనేది ఏమైనా ఉందా నెక్స్ట్ ఎమ్మెల్యేతో చెప్పుకోవడానికి? ఉందా? లేదు, అలాంటి ఏం లేవు. ఓకే. అయితే మీరు టీడీపీకి కావాలనుకుంటున్నారు? అంతే. ఇక్కడ నరసరావుపేటలో టీడీపీ నుంచి చంద్రబాబు అరవింద్ బాబు కావాలా లేదంటే వైసీపీ నుంచి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కావాలా? ఎవరు కావాలి ఎమ్మెల్యే? టీడీపీ అరవింద్ బాబే. ఎందుకని? కొంచెం చూసాము, ఇప్పుడు చూస్తాము, రెండో చూసాము, మూడో చూస్తాము. ఇప్పుడు ఈసారి పోయినసారి వైసీపీ వేసారు, ఇప్పుడు టీడీపీకి చూద్దాం. ఎందుకని? అదొకటేనా కారణం, ఇంకేమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయి. ఊళ్ళు తిరగాలి మేము కూడా. అందుకని మరి ఎన్ని ఓట్లతో గెలుస్తారు ఇక్కడ అరవింద్ బాబు? ఇక్కడ మెజార్టీ ఎక్కువ రాదు, గెలిచేది ఆయనే. 10 మెజార్టీ వచ్చిందనా? ఓకే. అంతే. అంతే. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద ఏమన్నా వ్యతిరేకత ఉందా లేదంటే ఓన్లీ చూద్దాం ఈసారి అని వేస్తున్నారు టీడీపీకి? చాలా ఉంది, అభివృద్ధి తక్కువ ఉంది, గెలిచేది మాత్రం టీడీపీ. స్టేట్లో జగన్ కావాలా చంద్రబాబు కావాలా? చంద్రబాబే. అభివృద్ధి కావాలంటే చంద్రబాబు, డబ్బులు కావాలంటే జగన్. మీకు ఏది కావాలి? అభివృద్ధి కావాలి. టీడీపీ కావాలి. అంటే డబ్బులు కావాలంటే జగన్ కావాలి. అభివృద్ధి కావాలంటే టీడీపీ కావాలి, చంద్రబాబు కావాలి. అంతే. అయితే అభివృద్ధి వైపు ఉన్నారు. అభివృద్ధి వైపే ఉన్నా. ఎన్ని సీట్లతో వస్తారు ఈసారి ముఖ్యమంత్రి టీడీపీ? సీట్లు ఎవరి మంది తెలియకన్నా ఏమో వేరే పోటీ ఏమో టీడీపీ వస్తుంది నేను అనుకుంటున్నా నా వరకు.